జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాల్ని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ భాస్కర్, పోలీస్ అధికారులు పరిశీలించారు. నేడు రేపు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రూప్ 2 పరీక్షల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్ ఐజీ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్వి స్కూల్, ఎస్ఆర్ఆర్ జూనియర్ కళాశాల, వేంపల్లి తదితర పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్ షీట్స్, స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీసు అధికారులకి, సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 66 పరీక్ష కేంద్రాల వద్ద 15 రూట్లలో 411 మంది సిబ్బంది అధికారులతో ప్రతి పరీక్ష కేంద్రం వద్ద రూట్స్లలో పరీక్ష ముందు ప్రశ్న పత్రాలు తీసుకోవడం, అనంతరం జవాబు పత్రాలు, స్ట్రాంగ్ రూమ్లకి తరలింపుకు 6 సిబ్బందితో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిపి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఐపీఎస్ గ్రూప్ 2 ఎగ్జామ్ పోలీస్ నోడల్ అధికారి, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఈ రోజు రేపు ఉదయం సాయంత్రము ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా మన రామగుండం కమిషనరేట్లో మొత్తము 66 సెంటర్స్ ఉన్నాయి. 66 సెంటర్స్కి గాను మొత్తం 15 రూట్స్ని అలాట్ చేయడం జరిగింది. ఆ రూట్స్లో ఈరోజు మొత్తం టోటల్గా మార్నింగ్ 5 o'clock నుంచి ఈ ఎగ్జామినేషన్స్ పేపర్స్ని విత్ ఎస్కార్ట్తో పాటు అన్ని సెంటర్స్కి చేర్చడం జరిగింది. దాంట్లో భాగంగా 2-3 రోజుల నుంచి మనకు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్లు, తర్వాత మా మీటింగ్స్ జరిగి ఈ ఎగ్జామ్స్ని ఎలాంటి అవంచనలే కాకుండా, ఎలాంటి లీకేజెస్ జరగకుండా ఎగ్జామినేషన్స్ జరిపించడానికి పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఫుల్ ఫోర్స్ని డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్స్ దగ్గర ఎవరైతే మనకు అలాటెడ్ ఫోర్స్ని చేయాలని మాకు గైడ్లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్లైన్స్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా అవి కాకుండా ఇంకా సీనియర్ ఆఫీసర్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఏసీపీ, ఇన్స్పెక్టర్, డీసీపీ లెవెల్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో వీఆర్ ఆన్ ద ఫీల్డ్. మొత్తం మనకి 15 రూట్లు, 66 సెంటర్లు ఉన్నాయి. దాంట్లో మొత్తము 23,969 క్యాండిడేట్స్ అపీర్ అవుతున్నారు. దాంట్లో అబ్సెంటీస్ ఉండవచ్చు. తర్వాత దీనికి గాను మొత్తం టోటల్ ఫోర్స్ 411 ఫోర్స్, గ్రౌండ్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా లేడీస్ కోసం వాళ్ళకి ఫ్రిస్కింగ్ చేయడానికి ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, వాచెస్ కానీ, పెన్స్ కానీ ఎలాంటివి తీసుకురాకుండా మొత్తం స్క్రీనింగ్ చేయడం జరిగింది. దానికోసము లేడీస్ కోసం ప్రత్యేకంగా లేడీ కర్టన్ను, లేడీ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. అలాగే ప్రతి పర్సన్ని కూడా స్క్రీనింగ్ చేసిన తర్వాతనే లోపలికి పంపించడం జరిగింది. ఇప్పటివరకు సోఫార్గా చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 1 లీటరు నీటిని తీసుకోకుండా 1,53,00,000 టన్నుల వడ్లని పండించామని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకుల విధానాలపై విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులు ఎంతో నష్టపోయారని విమర్శించారు. ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రతి పథకంలో అవినీతికి పాల్పడ్డారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. కాళేశ్వరం పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. 16 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీల్ని పెంచామని అన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ 89% పూర్తయిందని, కొంతమంది రైతుల డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడంతో రుణమాఫీ కాలేదు. త్వరలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అప్పులకి ఇప్పటి వరకు 62,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించామని అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ నాయకులు కొత్త బిచ్చగాళ్లలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యవసాయ రంగంపై 54,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి రైతుల్ని ఆదుకున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 155 మంది లబ్ధిదారులకి చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.
పోయిన మార్చిలో ఇచ్చినాం. మాకు వచ్చింది 3 సీజన్లు, పోయిన ఎండాకాలం, ఈ వానాకాలం, ఈ ఎండాకాలం. పోయిన ఎండాకాలం ఇచ్చినాం మాకు వచ్చిన తర్వాత. ఈ వానాకాలం మా పరిస్థితి ఏంటంటే, మేము మేనిఫెస్టో పెట్టేటప్పుడు మేనిఫెస్టోలో ఒక 6 గ్యారెంటీలు కానీ ఇవన్నీ పెట్టేటప్పుడు కొన్ని కండిషన్లు పెట్టాం. ఎవరైతే కౌలు రైతులను వాళ్ళకి ఇస్తాను చెప్పి పట్టేదారులు కొన్ని నార్మ్స్ మా కమిటీ, సబ్ కమిటీ, తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వం సబ్ కమిటీ, బట్టి గారి నాయకత్వం సబ్ కమిటీ దాదాపు ఉమ్మడి 10 జిల్లాలు తిరిగి రిపోర్ట్ తయారు చేసి పోయిన అసెంబ్లీలో కొంచెం చర్చ జరిగింది. ఈ అసెంబ్లీ చర్చ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 500 రూపాయలు బోనస్ అన్న వాళ్ళ కళ్ళు దొబ్బినాయి, కళ్ళు కనబడతలేవు, బోనస్ ఇస్తలేవు. వీళ్ళ ఎక్కడ నాగరా కరెక్ట్ వడ్లు జోకిన తర్వాత ఎక్కడైతే ఐకేపీ సెంటర్లో ప్రభుత్వం వడ్లు చేసిన పచ్చుకు ఆ లెక్కలు కూడా ఇస్తాను నేను. 500 రూపాయలకి బోనస్ కూడా 3 రోజుల లోపల 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. 48 అవర్స్ లోపల పేమెంట్ ఇచ్చినాం. 2340 48 అవర్స్ లోపల ఇచ్చినాం. 3వ రోజు 4వ రోజు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. బోనస్ కలిపితే ఎంత అయింది? 2840 ఇచ్చినాం. మేము మీ లెక్క ప్రతిసారికి వచ్చేది ఇది మేము మాట్లాడింది చేసినాం. రైతు భరోసాకు సంబంధించిన మటుకు ఖచ్చితంగా సంక్రాంతి లోపల ఇస్తుంది. అంటే మధ్యలో స్కిప్ అయింది ఒకటే, ఈ వర్షాకాలం ఇవ్వలేకపోయాం. కారణాలు మాకున్న మా మేనిఫెస్టోలో ఉన్న కండిషన్లు మేము పూర్తి చర్చించి రిపోర్ట్ తయారు చేయలేకపోయినాం కాబట్టి ఇవ్వలేకపోయినాం. మీ లెక్క ముఖం దాచుకోవాలి మేము చెప్పినాం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేయలేము. మేము ఏది చెప్పినా అది చేస్తున్నాం. ఈ వ్యవసాయానికి సంబంధించిన మటుకు సంక్రాంతి లోపల ఇవ్వడం జరుగుతుంది. దానికోసం అసెంబ్లీలో రైతు భరోసా మీద చర్చ ఉన్నది. ఎట్లా చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, డబ్బులు అయితే ఫిక్స్డే, కాకపోతే ఎంత భూమికి ఇవ్వాలి, వ్యవసాయ భూమికి ఇవ్వాలి, అవన్నీ చర్చ ఉన్న అసెంబ్లీ చర్చ తర్వాత కంక్లూడ్ చేసి సంక్రాంతి లోపల ఇవ్వడం. ఇది రెండోది. మిగిలింది ఈజీఎస్ జాబ్ కార్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భూమి లేని జాబ్ కార్డు వాళ్ళు ఈ రాష్ట్రంలో 23 లక్షల చిలుకు, 23 లక్షల పైన జాబ్ కార్డు ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు. 6 గ్యారెంటీలు అది కూడా పెట్టాం. అది పెట్టింది నేనే. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా కొట్లాడి నేను పెట్టాం. 12,000 రూపాయలు జాబ్ కార్డుకి ఇస్తామని చెప్పినాం. 6,000 ఒకసారి, 6,000 ఒకసారి ఇస్తామని చెప్పినాం. ఈ 6,000 ఇప్పుడు వచ్చే 6,000 ఈ డిసెంబర్ 31 లోపల 28, 29 మన దగ్గర నుంచి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా, లేకపోతే హైదరాబాద్ స్టార్ట్ చేస్తే ఏది ఎక్కడైనా కూడా 28, 29 లోపల 23 లక్షల చిల్లర మంది జాబ్ కార్డు హోల్డర్లకు మొదటి విడతగా 6,000 లెక్కలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఒక 6,000 సంక్రాంతి తర్వాత వాళ్ళతో పాటు రెండో విడత కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఏది ఎగ్గొట్లే ఇది పారిపోవాలి వాళ్ళ లెక్క. ప్రతిదానికి మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. వాళ్ళు అప్పచెప్పిన ఖజానాకు మేము వాళ్ళకి ఆ ఖజానా అప్పచెప్తే వాళ్ళు ఎప్పుడో మొత్తం హైదరాబాద్ ఇచ్చిపెట్టి మొత్తం ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అందరూ వారిపోయారు. వాళ్ళు మాకు అప్పచెప్పిన పరిస్థితి వాళ్ళకి అప్పచెప్తే మేము బారిపోకడం. మా బట్టి గారు ఎంత కష్టపడ్డా ఏం చేసిన పాపం, కానీ మొత్తం మీద జీతాలు వాళ్ళు 2 ఏళ్ళు 18 తారీఖు ఇస్తే మా వాడు వచ్చిన తర్వాత మొదటి నెల డిసెంబర్ జీతాలు మాత్రమే 10 తారీఖు అయింది. జనవరి నుంచి 1వ తారీఖు జీతాలు ఇస్తాం, 31 తారీఖు జీతాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తున్నాం. వీటితో పాటు ఈ బ్యాంకుల సిస్టమ్ ఎట్లుంటుందంటే, బ్యాంకులో డబ్బులు వచ్చిన డబ్బులు బ్యాంకులు ఉంటాయి. ఫస్ట్ మేము ముట్టకముందే వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు వడ్డీ కింద తీసుకుంటారు, ఇన్స్టాల్మెంట్ కింద తీసుకొని ఇస్తారు. అవి మిగిలినాకనే మాకు అత్తే పైసలు 62,000 కోట్లు కట్టినప్పుడు వడ్డీ కానీ అసలు. మేము తీసుకొచ్చింది 48,000 కోట్లు తీసుకొచ్చింది. ఇది ఆర్థిక పరిస్థితి. వాళ్ళు 18 తారీఖు పోలీసులు జీతాలు ఇచ్చి, ఆ తర్వాత మెల్లమెల్లగా 31 దాకా జీతాలు ఇచ్చి, ఫస్ట్ నాడే జీతాలు మొత్తం ఇస్తాం. ₹1 లేకుండా ఇస్తున్నాం జీతాలు. ఇది కాకుండా ఒక్క వ్యవసాయం మీదనే ఈ గడిచిన సంవత్సరం నుంచి రుణమాఫీ కానివ్వండి, ఒకసారి ఇచ్చిన రైతు భరోసా కానివ్వండి, పంటల కొనుగోలు కానివ్వండి, మిగతా రకమైన ఏదైనా కానివ్వండి, 54,000 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టింది. సరే, అది రుణమాఫీ అనుకోండి, రైతు భరోసా ఇచ్చింది అనుకోండి, లేకపోతే ఇంకా ఏ రకమైన కార్యక్రమం చేయడం.
భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరపల్లి జన్మదినం సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలోని కార్యకర్తలు అభిమానులు ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల సహకారంతో ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో బీజేపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో ఆపదలో ఉన్న వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు విజయవంతం చేసిన బీజేపీ శ్రేణులకి అభిమానులకి రక్తదానం చేసిన దాతలకి రఘునాథ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పార్టీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటారని ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం స్వామిరెడ్డి, బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, మాధవరపు వెంకటరమణారావు, ఎనగందుల కృష్ణమూర్తి, ముఖేష్ గౌడ్, బింగి ప్రవీణ్, వంగపల్లి వెంకటేశ్వరరావు, రజనీష్ జైన్, పెద్దపల్లి పురుషోత్తం, సత్రం రమేష్, హరిగోపాల్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి ప్రేమించి నాకు గౌరవం ఇచ్చి ఈరోజు నా జన్మదిన సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఉన్న మా బీజేపీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఏదైతే రెడ్ క్రాస్ సొసైటీకి మన దగ్గర తలసేమియా చాలా పెద్ద సమస్య. సో ఇక్కడ మన దగ్గర బ్లడ్ షార్టేజ్ ఉంటుంది కనుక ఈరోజు జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా నరసేవ నారాయణ సేవ అంటే ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాము. ఈరోజు ఈ జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఈ రక్త నిల్వలు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినాం. మరొక్కసారి మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మంచిర్యాల జిల్లా కార్యకర్తల బీజేపీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇటువంటి సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తాము. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు 24 గంటలు అండగా ఉంటాము. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ నాకు జన్మదిన సందర్భంగా విషయం చెప్పిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగ సవరణకి పాల్పడుతున్నాడని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాలా వెంకట్రెడ్డి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మైనార్టీ హాల్లో ఏర్పాటు చేసిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదానిపై అమెరికా ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేస్తుంటే అసలు విదేశాంగ శాఖ ఏం చేస్తోందని, ఎవరు మెప్పు కోసం పనిచేస్తోందని ఆయన విమర్శించారు. అదాని, అంబానీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీ ప్రధాని మోడీ రక్షణగా నిలుస్తున్నాడని అన్నారు. మణిపూర్ రాష్ట్రంలో ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయని దుయ్యబట్టారు. దేశంలో జమీలీ ఎన్నికలు ఎందుకు, అలజడి రేపేది ఎందుకు, ప్రధాని మోడీ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకి ప్రధాని మోడీ అండగా నిలిచి దేశ సంపదని దోచుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోడీ ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను విధానం అంటున్నాడు కానీ 2 పన్నులు వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన బిల్లులు, ఫీజు రియంబర్స్మెంట్, సర్పంచుల బిల్లులు, అంగన్వాడీల సమస్యలు, చిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని అన్నింటినీ అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జనవరి 26లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూర్తి చేసినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగ సన్నాహక సమితి ఉన్నప్పటికీ అంబేద్కర్ గారు పూర్తి దాన్ని రూపురేపదిద్దినాడు కాబట్టి అది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రాజ్యాంగ సవరణలకి ఏ ప్రభుత్వం సాహసించలేదు. కానీ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంది, ఉవ్విళ్ళూరుతున్నది. ఇంకోవైపున ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ అవినీతి కుంభకోణాలకు పాల్పడడానికి ప్రోత్సహిస్తున్నది. ఇది పూర్తిగా దిగజారిన పత్రంలో ఈ పరిపాలన సాగుతున్నది. ఆదాని గ్రూప్ పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. అమెరికాలోనే 2500 కోట్లు ముడుపులు ఇచ్చినారని చెప్పి విచారణ చేయమని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.
కానీ నరేంద్ర మోడీకి చీమ కుట్టినట్లు లేదు, సిగ్గు కూడా లేదు. పార్లమెంట్లో జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమని చెప్పి ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా అరణ్య రోదనంగా అయిపోతా ఉంది. మాకు మెజార్టీ ఉంది కాబట్టి ఇస్తాం మా రాజ్యం అని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను బజార్లో పారేశారు. మణిపూర్లో మంటలు రేగుతూ ఉన్నాయి. ఇప్పుడేమో జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి మళ్ళీ దేశంలో ఒక గందరగోళాన్ని సృష్టించేటువంటి కుట్రకు పాల్పడుతూ ఉన్నది. అంటే పూర్తిగా మళ్ళీ ఈ అమెరికా లేదా ఇతర దేశాల్లాగా అధ్యక్ష పరిపాలన వైపు ఊవిలూరుతున్నది. ఒక నియంతృత్వ పోకడలకి ఆలోచన సాగుతున్నది. పునాదులు వేసడానికి ప్రయత్నం సాగుతున్నాయి. అందుకని ఇప్పుడు ఆలోచించుకోవాలా. జమిలీ ఎన్నికలు ఇవాళ కొత్త ఏమిటి, దానికి ఆ నినాదం ఏంది, అర్థమైంది. ఇప్పటికో నినాదం ఇచ్చినారు, ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం అని. ఒకే పన్ను ఉందా ఇయ్యాల? నేను అడుగుతాను సూటిగా నరేంద్ర మోడీని లేదా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఎందుకయ్యా మీరు బోకస్ మాటలు చెప్తారు? జిఎస్టీ పెట్టి వస్తువుల పన్నులని చెప్పి మీరు మళ్ళీ పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర సుంకం రాష్ట్ర సుంకాన్ని విధిస్తారేరా? మరి 2 పన్నులు ఎందుకు వేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికలు ఎట్లా జరుగుతాయి? ఒకటి ప్రభుత్వం పడిపోతారు రాష్ట్రంలో, మరి 6 నెలల లోపల ఎన్నికలు జరపని రాజ్యాంగమే చెప్తుంది కదా. ఎన్నికలు ఆగుతాయా? తప్పదు కదా రాజ్యాంగం ప్రకారం. అయితే దాన్నే మారుస్తారేమో. ఏదైనా కూడా ఒకవేళ ప్రభుత్వం పడిపోతే కేంద్రం కంట్రోల్ పెట్టుకుంటారా? అంటే ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత, ప్రజల ద్వారా, ప్రజల కొరకు ప్రభుత్వం. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియకే, మూల సిద్ధాంతానికే విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ఒక దుస్థితి, ఒక దుర్దశ ఇవాళ ఈ దేశంలో నెలకొన్నది. అందుకనే అవినీతి కుంభకోణ అద్దు అడుపు లేకుండా ఉన్నాయి. అందుకని ఏదేమైనా కూడా ఇది నరేంద్ర మోడీ ఈ అవినీతి కుంభకోణాలు చేసేటువంటి కార్పొరేట్ సంస్థలకు పెద్దన్న పాత్ర వహిస్తున్నాడు. అంటే వాళ్ళకు అండగా ఉంటున్నాడు అనేది వాస్తవం అవుతుంది. ఏదేమైనా ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు కళ్ళు తెరవాలా. ఈ నరేంద్ర మోడీ దుర్మార్గాలను, ఈ ఏదైతే జమిలీ ఎన్నికల నినాదాన్ని అడ్డుకొట్టేందుకు మరి సీరియస్గా ఉద్యమం నడపాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతున్నది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో కొన్ని ఒడిదొడుకులు సాగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సీరియస్గా 2 లక్షల రుణమాఫీ అందరికీ హామీ ఉన్నదో దాని ప్రకారం చేయాలి. బ్యాంకులు తప్పు చేస్తే రైతును ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత ఏదో రేషన్ కార్డులో ఆడుంది, లేకుంటే మరి పాస్బుక్లో పేరే ఉంది, వేరే ఉంది, ఇది ఉంది అని ఏదో చిన్న లోపాలు ఉంటే గతంలో రుణమాఫీలు చాలా అయినాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇలాంటి అడ్డంకులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. అందుకని ఏదైనా ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఇంకా ప్రధానమైన బాధ ఏంటంటే గత ప్రభుత్వం తప్పులు చేసి నిజమే, కానీ మీరు దాన్ని సవరించే బాధ్యత మీకు వచ్చింది, ఈ ప్రభుత్వానికి వచ్చింది. అంగన్వాడీ టీచర్లకు కూడా ఇలా బకాయిలా, మధ్యాహ్న భోజనం బకాయిలా, ఆశా వర్కర్లు బకాయిలా, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలా, ఆఖరికి సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు అయిపోయిన వాళ్ళు పదవి అయిపోయింది, వాళ్ళకు కూడా బకాయిలా. కాబట్టి ఇవి అందులో చిరుద్యోగులు వీళ్ళు, అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయాలు, వీళ్ళకి ఇచ్చేటువంటివి కూడా బకాయిలు పెట్టడం కాదు. అందులో మీ గత ప్రభుత్వం కాలంలో చర్చ జరిగింది. లాస్ట్లో ఒక అవగాహనకు వచ్చినాం. వీళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం 2 లక్షలు, 1,00,000 ఒక నిర్ణయం అయింది అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి. మరి ఆ రకంగా చేయాలి. మధ్య బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రితో కూడా మాట్లాడినప్పుడు చెప్పాం, ఈ చిరుద్యోగుల బకాయిలు ఏందా బాగాలేదని చెప్పాం. సీతక్కతో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఇంకా ఏదేమైనా కమ్యూనిస్ట్ పార్టీ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు అండగా ఉంటుంది. వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళు చేసే పోరాటాలకి సంపూర్ణ మద్దతు ఇస్తుంది. వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తుంది. మార్గశిర పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని దండేపల్లి మండలం గూడెం రమ సహిత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నారు. మార్గశిర పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం 314 మంది జంటలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ తెలంగాణలో వెలిసిన అన్నవరం సత్యనారాయణ స్వామిని మార్గశిర పౌర్ణమి రోజున దర్శించుకోవడం శ్రేష్టమని అన్నారు. భక్తులకి ఆలయ అధికారులు లడ్డు, పులిహోర, ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. మందమరి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని సింగరేణి C&MD బలరాం నాయక్ ఆదివారం సందర్శించారు. ఆసుపత్రిలో కార్మికులకి అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. అలాగే చికిత్స పొందుతున్న కార్మిక
వారి కుటుంబ సభ్యుల నుండి వైద్యులు అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలపై సంబంధిత అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న వైద్యుల కొరతని త్వరలో భర్తీ చేస్తామని, అవసరం ఉన్న వైద్య పరికరాల్ని ఆసుపత్రికి అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. C&MD బలరాం నాయక్, ఆయన వెంట శ్రీరాంపూర్ మందమారి ఏరియా GMలు సూర్యనారాయణ, దేవేందర్, SO2 GM విజయ్ ప్రసాద్, మార్టిన్, విజయలక్ష్మి, AITUC, INTUC నాయకులు హైందవి, మేకల రాజయ్య, పుష్ప, జమదగ్ని, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. బొగ్గు పిల్లలు పడిందని రిబ్బు ఫ్రాక్చర్ అయింది. తర్వాత లంబర్ ప్యాంక్రియాటిస్ కేసు Yes, sir. Only treatment, sir. Only on treatment, sir. It's acute pancreatitis, sir. Only NBL. సార్ ఓపెన్ చేశారు సార్, డ్రెస్సింగ్ చేశారు, డ్రాప్స్ చేశారు. ఎవ్రీ 4 hours డ్రాప్స్ వేసుకోండి. రేపటి సర్జరీ కోసం మధ్యాహ్నం వచ్చారు సార్. రిఫర్ చేశారు సార్. మ్యాక్సిల్ ఫెయిల్యూర్ సర్జరీ మ్యాండిబుల్ బ్లాక్ సార్ అడ్వైస్ లాస్ట్ టైం కిచెన్ సార్ పిల్లలు 4 మెడికల్ ఫీవర్ పేషెంట్స్ మన వర్కర్స్ ఫుల్ అయిపోయింది సార్. మనకి సీజనల్గా ఫిల్ అవ్వడం కట్ అవ్వడం అట్లా ఉంటుంది సార్. మనకి క్యారీగర్ పేరెంట్స్ డిపెండెంట్ సార్ ఫుల్ ఎంప్లాయీస్ డిపెండెంట్ పాత జస్ట్ ఆడుకుంటే సినిమా వాళ్ళకి చేస్తాం అది చేసిన మన వాళ్ళు రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల్ని ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని, భవిష్యత్తు తరాల వారు సైతం ఆసుపత్రి సేవలు పొందే విధంగా తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత మెడికల్ హబ్ కేర్ ఆఫ్ అడ్రస్ మంచిర్యాల అన్నట్లు చరిత్రలో నిలుస్తుందన్నారు. 7 అంతస్తులో 350 కోట్లతో 650 పడకల ఆసుపత్రి నిర్మాణ పనుల కొరకు భూమి చదును చేసే ప్రక్రియ పూర్తి కావస్తున్న తరుణంలో నిర్మాణంలో నాణ్యతా లోపం లేకుండా పనులు ప్రారంభించండి సంబంధిత అధికారులకి తెలిపారు.
ఫీట్ వస్తుంది టోటల్ బుక్ కోసం అంత వస్తుంది. దాని మీద 11 feet స్టాచ్యూ వస్తుంది. 22 మీద మనకి ఏదో డిజైన్గా దీని మీద స్టాచ్యూ వస్తుంది. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికుల సొంతింటి కల నెరవేరేదాకా యాజమాన్యంతో కొట్లాడతామని మందమరి ఏరియా రామకృష్ణాపూర్ సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి సాంబార్ వెంకటస్వామి అన్నారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సింగరేణి యూనియన్ ఎన్నికల సమయంలో నాయకులు కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని వాగ్దానాల్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెక్స్, ఇన్కమ్ ట్యాక్స్ మారుపేరుతో ఉన్న కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలన్నారు. సొంతింటి కల నెరవేర్చడానికి సిఐటియు ఆధ్వర్యంలో చేపడుతున్న సంతకాల సేకరణలో కార్మికులందరూ భాగస్వాములు కావాలని, అలాగే సేకరించే సంతకాల వినతి పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి C&MD లకు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, వడ్లకొండ ఐలయ్య, సురేష్, భరత్, ఆదర్శ్, చైతన్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో సొంతింటి కల నెరవేర్చాలని, పెస్ట్మే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇవ్వాలని, మార్పేర్లు సరిచేయాలని చాలా సమస్యల మీద ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్ని మైన్స్ మీద పోస్టర్స్ వేయించి కరపత్రాలు పంచడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతి ఒక్క కార్మికుడు కూడా మేము ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి వినతి పత్రంలో ప్రధానంగా సొంతింటి కల నెరవేర్చాలని, పెస్ట్మేపై ఇన్కమ్ ట్యాక్స్ను రిటర్న్ చేయాలని, మార్పేలు సరిచేయాలనే దాని మీద ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. అదేవిధంగా సంతకాల సేకరణ కూడా ఆ వినతి పత్రంలో ప్రతి ఒక్క కార్మికుడు చేయాలి. అదే కాదు, C&MD కూడా వినతి పత్రం ఇవ్వబోతున్నాం. ఆ C&MDకి ఇచ్చే వినతి పత్రంలో మీ ప్రతి ఒక్క కార్మికుడు సంతకాలు సేకరణ చేయాలి. ప్రధానంగా కార్మిక సోదరులారా, కార్మిక సమస్యల మీద నిరంతరంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించుట కొరకు నిరంతరంగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగా ఏదైతే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ తుమ్మల రాజిరెడ్డి గారు స్వంతింటి కల విషయంలో అమరణ నిరాదీక్ష పట్టిన విషయం మీ అందరికీ తెలుసు. అప్పటి నుండి సొంతింటి కల నెరవేర్చాలి, ఎవరి కోటరు వారికి ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి కోటరు ఇవ్వాలి, లేని పక్షంలో 250 గజాలు ఇవ్వాలన్న దాని మీద మా పోరాటం కొనసాగుతున్నది. దానిలో భాగంగా కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మమ్మల్ని గెలిపించండి, సొంతింటి కల నెరవేరుస్తాము, పెస్ట్మే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయిస్తాము, మార్పేర్లు సరి చేస్తామన్న పద్ధతిలో కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిలో ఆసరాగా తీసుకున్నటువంటి కొన్ని యూనియన్స్ మేము సొంతింటి కల నెరవేరుస్తాము, పెస్ట్మే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసిస్తాము, మార్పేర్లు సరి చేస్తామన్న మాట కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగానే మేము అన్ని మైన్ల మీద సంతకాలు చేయించి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడము, C&MD గారికి వినతి పత్రం ఇవ్వడము, స్థానిక HOD వాళ్ళకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దానిలో మీరు కార్మిక వర్గం అందరూ కలిసి వచ్చి మా పోరాటానికి మద్దతు తెలిపాలని కూడా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వంతింటి కల నెరవేర్చే విధంగా మీరు ప్రకటన ఇవ్వాలి. పెస్ట్మే ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఆ పెస్ట్మే ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే రిటర్న్ చేసే విధంగా మీరు మాట ఇవ్వాలని కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు,
ప్రతి ఒక్క కార్మికుడు కూడా మారుపేర్లు ఉండడం మూలంగా రిటైర్డ్ అయిన తర్వాత చాలా ఇబ్బంది పాలు అవుతుంది, ఆ కుటుంబం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి వెంటనే మారుపేర్లు సరిచేసే విధంగా ఉండడం ప్రకటన ఇవ్వాలనేది, ఆ ఆదేశాలు సింగరేణి యాజమాన్యానికి మీరు ఇవ్వాలన్నది కూడా సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే కాదు, ఇవాళ ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షంగా ఉండి సిఐటిగా ప్రతి సమస్యను తీసుకుని కొట్లాడుతున్నాము. దానికి మీరు కార్మిక వర్గం మాకు ఎంత మద్దతు తెలిపితే మీ సమస్యలు ఎంత పరిష్కారం చేయడానికి మేము ముందుంటామనేది కూడా తెలియపరుస్తూ విరమించుకుంటున్నాం. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.